ఇక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో కూడా రాశాడు. ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ఎవరు అంటే శిష్యులు. దేవాది దేవుడు తాను ఆరోహణమైనప్పుడు అపోస్తలులైన 12 మందికి చెప్పిన విషయం ఏమిటంటే, మీరు సర్వలోకమునకు ఈ సువార్త ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటాడు. ఈరోజు బైబిల్ పెట్టుకున్న ప్రతి విశ్వాసి యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, నేను యేసుకి శిష్యరికం చెయ్యాలి. శిష్యరికం అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక గురువుగారి దగ్గర శిష్యరికం వచ్చాడనుకో, ఇక ఆ గురువుగారి దగ్గరే ఉంటాడు. ఇక ఆ గురువుగారి పనే నేర్చుకుంటాడు, ఆ గురువుగారి మాటలే వింటాడు, ఆ గురువుగారితోనే ఉంటాడు. ఇక వేరొక ఆలోచనలు ఏమీ ఉండవు. అలాగే మనం ఎవరి దగ్గర శిష్యరికం చేస్తున్నాం? యేసు దగ్గర శిష్యరికం చేస్తున్నాం. కనుక యేసుని వెంబడించాలి, నేర్చుకోవాలి, యేసు మాటలు వినాలి. ఇక వేరే ఆలోచన అనేది మనకి ఉండకూడదు. నా మాట్లాడుతూ గట్టిగా చెప్పండి. ఆ విధంగా శిష్యులు తయారు చేయమని ప్రభువు చెప్పాడు. అయితే వీళ్ళు శిష్యులు అయ్యారు, అయిన క్రమం మంచిగా లేదు. చాలామంది భక్తులు అవుతారు, బైబిల్ పట్టుకుంటారు, చర్చికి వెళ్తారు, వస్తారు, కానీ వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు విశ్వసించే విధానం, చర్చికి వచ్చే విధానం కరెక్టే ఉండదు. మా తాత క్రైస్తవుడు, మా ఇంట్లో వాళ్ళు అందరూ క్రైస్తవులమే కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఒక అటెండెన్స్ అంతే. అటెండెన్స్ చేసి ఎస్ఆర్ ప్రజెంట్ సార్ అని చేసి వెళ్ళిపోతారు. ఆ చర్చికి వెళ్ళి అబ్బా ఈరోజు అయిపోయింది అనుకుంటారు. కానీ ఆదివారం చర్చికి ఎందుకో తెలుసా? నిన్ను బలపడడానికి, బలపరచడానికి, దేవుని వాక్యం వినడానికి, యేసులో నడవడానికి పురుగొల్పోటువంటి సహవాసం. అందుకని ఇది ఆచారం కాదు. ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి, ఎస్ఆర్ ప్రజెంట్ సార్ అనేది కాదు, ఖచ్చితంగా చర్చికి రావాలి. కానీ ఈ వారమంతా కూడా నువ్వు ఎలా ఉండాలంటే, ఆదివారం నేర్చుకున్న మాటలు, పాటలు ఇవన్నీ కూడా నీకు తోడుగా ఉండి యేసు మార్గంలో నడవాలి. యేసుకు నీవు శిష్యురాలవ్వాలి, యేసుకు నీవు శిష్యుడవ్వాలి. అప్పుడు దేవుడు అనుకున్న ప్రకారం సంకల్పం నెరవేరిందన్నమాట. నీ పట్ల యేసు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని గార్చి చిందించి ప్రాణం పెట్టి, ఎందుకో తెలుసా? ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన. ఇదో క్రైస్తవ మతం, బర్త్డేలు, పెళ్ళిళ్ళు, సమాధులు, చావులు, వీటి కోసమే పాస్టరు, వీటి కోసమే చర్చగా. ఒక మనిషిని శిష్యుడిగా మార్చాలని దేవుడు సంఘాలు పెట్టాడు. పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఉద్దేశం చేత దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఈ లోకం కోసం కాదు, పెళ్ళిళ్ళ కోసం కాదు, బర్త్డేల కోసం కాదు, చావుల కోసం కాదు. సంఘాలు ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే సహవాసం ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు, ప్రతివాని జీతము. కాబట్టి భూమి మీద బతుకునే కొద్ది దినాల్లో మనం భయముతో బతకాలి. ఏదో ఒక రోజు దేవుని దగ్గర చేతులు కట్టాలి. ఇక్కడ ఎవరికి మనం లెక్క అప్పగించకపోయినా దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. దేవుడు అన్నీ అడుగుతాడు, ఆయన సమాధానం చెప్పుకునేటువంటి స్థితిలోనే ఉండాలి బిడ్డ. అంతేగా నేను ఎవరికి చెప్పక్కర్లేదంటే ఇక్కడ చెప్పక్కర్లేదు, అక్కడ చెప్పాలి. అక్కడ ఉంది తీర్పు, ఉంది. నీకు ఉంది తీర్పు, నాకు ఉంది, అందరికీ తీర్పు ఉంది, వాక్యాన్ని బట్టి ఉంది. కనుక నువ్వు భూమి మీద బతికినప్పుడు ఎలా ఉండాలంటే ఓ శిష్యుడిగా ఉండు. నామినల్ క్రిస్టియన్స్ 100కి 90 మంది నామకార్థ క్రైస్తవులే. ఓ ప్రార్థన ఉండదు, ఉపదేశం ఉండదు, ఒక సమర్పణ ఉండదు, పరిశుద్ధ జీవితం కోసం ఆరాటం ఉండదు. ఆదివారం మాత్రం మంచి తెల్ల బట్టలు వేసుకుని చక్కగా పాటలు పాడతారు. ఆదివారం మాత్రం చక్కటి క్రైస్తవులు అయిపోతారు, ఒక సండే క్రైస్తవులు అయిపోతారు అంతే. మిగతా రోజుల్లో వీళ్ళకి భక్తి ఉండదు. మిగతా రోజుల్లో వీళ్ళ మాటలు చూడాలి, వీళ్ళ చేష్టలు చూడాలి, వీళ్ళ సహవాసాలు చూడాలి, వీళ్ళ నవ్వులు, ఏకేకలు, పక్కపక్కలు, వీళ్ళ అలంకరణ చూడాలి, వీళ్ళ ఆశలు చూడాలి, వీళ్ళ కోరికలు చూడాలి. వీళ్ళు క్రిస్టియన్స్ అనడానికి అర్హులు కారు. హల్లెలూయా. మిగతా రోజుల్లో చూసినట్లయితే వీళ్ళు క్రైస్తవులేనా అనిపిస్తుంది. అలా ఉండొద్దు బిడ్డ. దేవుడు ఏమంటున్నాడు? శిష్యుడిగా ఉండు. అక్కడ ఎంతమంది ఉన్నారంట? 12 మంది శిష్యులు ఉన్నారంట. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? విశ్వాసులు ఉన్నారా? శిష్యులు ఉన్నారా? ప్రజలు కేవలం వచ్చిపోయే నామకార్థ క్రైస్తవులు చర్చిలు నిండిపోతున్నారు. ఈ రోజున
చర్చిలన్నీ ఖాళీ ఉండట్లేదు. వాళ్ళందరూ నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారా? విశ్వాసులుగా ఉంటున్నారా? శిష్యులుగా ఉంటున్నారా? నామకార్థ క్రైస్తవులు ఎంతమంది వచ్చినా దేవుడు అంటాడు, పొట్టును పొట్టుగా, గింజలు గింజలుగా వేరు చేస్తాను, గొర్రెలు గొర్రెలుగా, మేకలు మేకలుగా వేరు చేస్తాను. వేరు చేసే దినం ఒకటి వస్తుంది, గమనించండి. ఖచ్చితంగా సెపరేషన్ అనేది ఉంటుంది. ఆ సెపరేషన్ టైంలో నువ్వు గొర్రెల గుంపులో ఉండాలి కానీ మేకల గుంపులో ఉండరాదు బిడ్డ. హల్లెలూయా. దేవుడు ప్రేమను నిర్లక్ష్యం చేయకు. దేవుడు నీ కోసం ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నిన్ను రకరకాల ఐశ్వర్యాలతో నింపాలని కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే నీకు చెరగాని నిత్య జీవం ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమిస్తాడంటే నీకు నిత్య జీవం. వీటి కోసం ఎగబడకు, వీటి కోసం ప్రాకులాడకు, కష్టాలు వచ్చేసినాయి అని చెప్పేసి బాధపడకు, అప్పులు పాలైపోయి బాధపడకు. అందులో కూడా నీకు లెసన్స్ ఉన్నాయి. నువ్వు బాగా అప్పులు పాలయ్యేవనుకో, అందులో కూడా నీకు పాఠాలు నేర్పిస్తాడు. ఏదైనా రోగం వచ్చిందనుకో, అందులో కూడా నీకు పాఠం నేర్పిస్తాడు. ఏదైనా నిందపడ్డదనుకో, నీకు అందులో కూడా పాఠం నేర్పిస్తాడు. నీకు జీవితంలోకి వచ్చే ప్రతిదీ కూడా నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది. నీకు దేవునికి దగ్గర అయ్యేటట్టుగానే చేస్తాడు. ఎట్టకేలకి నువ్వు దేవుడికి దగ్గర అవుతూ ఉండాలి. దేవుడికి దూరం అవుతూ ఉంటే సైతానుడు నిన్ను మింగేస్తున్నాడని అర్థం. సాతానుడు ఖాళీగా ఉంటాడా? విశ్వాసులు ఆడనుకుంటాం, సైతాన్ లేదు గీతం లేదు అనుకుంటాం. సైతానుడి యొక్క మెయిన్ టార్గెట్ ఏమిటంటే క్రీస్తుకు దూరం చెయ్యాలి నిన్ను, విశ్వాసానికి దూరం చెయ్యాలి నిన్ను, ప్రార్థనకి, పరిశుద్ధతకి, ఉపదేశానికి దూరం చెయ్యాలి అనేది వాడి ఆలోచన, టార్గెట్. నువ్వేమనుకుంటావు? నేను మంచిగా ఉన్నాను కదా అనుకుంటావు. ఇది మంచిగా ఉండడం కాదు, ఆత్మీయతలో మంచిగా ఉండాలి. మాట్లాడుతున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. శిష్యులు ఉన్నారు ఇక్కడ, 12 మంది శిష్యులు. వీళ్ళు యోహాన్ అంటే యేసు ప్రభు రాకముందు యోహాను యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చే రీతిగా వీళ్ళు బాప్తీసం తీసుకున్నారు, ఆరాధన చేస్తున్నారు, నడుస్తున్నారు. కానీ వీళ్ళకి దేవుడు ఏర్పాటు చేసిన క్రమములోని భక్తి రాలేదు. అలా గడిచిపోతున్నాయి. చాలామంది చూసారా, ఇలాగా దేవుడు ఏర్పాటు చేసిన మార్గం కాకుండా వేరొక మార్గంలో భక్తి చేస్తున్నారు. చేయట్లేదు అంటలేదు. నువ్వు యథార్థంగా నీ జీవితాన్ని ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, నీ మనసుని దేవుడికి ఇవ్వాలి. దేవుడు సంతోషిస్తున్నాడా? నీ పట్ల ప్రభు సంతోషిస్తున్నాడా? హల్లెలూయా అనేది ఆలోచించుకోవాలి. స్తోత్రం. బైబిల్ అంటే చూడండి, బైబిల్లో కూడా 2 ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన మనకి ప్రామాణికం కాదు. పాత నిబంధనలో రాశాడు కదా మనం చేద్దాం అనడానికి నో రైట్స్. పాత నిబంధనలో చెప్పిన విషయాలు కొత్త నిబంధనలో చెబితేనే మనం చెయ్యాలి. అంతేగాని పాత నిబంధన ఉంది కదా మనం చేద్దామంటే పాత నిబంధన మనము చేయడానికి వీల్లేదు. మనం ఇప్పుడు కొత్త నిబంధనకి సంబంధించిన విషయాలు. పాత నిబంధన మందసం ఉంది, మందసం మందిరంలో ఉండాలి. ఇప్పుడు పెడతామా? పెట్టం. కానీ మందసం ఉంది మందిరంలో. ఆ మందసం ఏమిటంటే పరిశుద్ధాత్మ సన్నిధే మందసం. ఇలా రావాలన్నమాట. అలా కొత్త నిబంధన ప్రకారం మనము ఆరాధన చేయాలి. వీళ్ళకి చెప్తున్నాడు, మీరు భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తి ఎలా ఉంది? వాక్యానుసారంగా ఉందా? వాక్యానుసారంగా లేదా? సరిచూసుకోవాలి కదా. ఎందుకనగా మీ భక్తిని బట్టి మీకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. వాళ్ళని అడుగుతున్నాడు, యోహాను కాలంలో మేము తీసుకున్నట్టుగా బాప్తీసం తీసుకున్నాం అన్నాడా? చూడండి 3వ వచనం. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందితురని అడుగుగా వారు యోహాను బాప్తీసమును బట్టియే అని. యోహాను బాప్తీసం చల్లదని చెప్పాడు. అంటే యేసు ప్రభు రాకముందు యోహాను తీసుకున్నట్టుగా యోహాను ఇచ్చిన బాప్తీసం చల్లదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు నామములో బాప్తీసం తీసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకోవాలి. అంతేగాని చాలామంది బాప్తీసాలు తీసుకుంటారు, పెళ్లి బాప్తీసాలు తీసుకుంటారు. బాప్తీసం తీసుకున్నావా? తీసుకున్నాను సార్. ఎప్పుడు? పెళ్లి బాప్తీసం తీసుకోకపోతే మా పాటర్ గారు పెళ్లి చేయనన్నారు, అందుకు తీసుకున్నాను సార్ అంటారు. చాలామంది పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే
బాప్తిజం తీసుకుంటేనే పెళ్లి చేస్తానంటారు. అది క్రిస్టియన్ మ్యారేజ్ రూల్. అది క్రిస్టియన్ మ్యారేజ్ ప్రకారం బాప్తిజం తీసుకుంటేనే పెళ్ళిళ్ళు చేయాలి, అది చట్టం. కానీ బైబిల్ మాత్రం దానికి యాక్సెప్ట్ చేయదు. ఒక వ్యక్తి బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలంటే మారు మనసు పొందినప్పుడు తీసుకోవాలి. యేసును సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ పాపమొద్దు, ఈ లోకమొద్దు, నాకు దేవుడే కావాలి, నేను యేసుని నమ్ముకోకుండా చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను యేసుని నమ్ముకోవాలి, యేసుని నమ్ముకుని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటి విశ్వాసం కలిగితేనే బాప్తిజం తీసుకోవాలి. యేసు లేకుండా నువ్వు ఎన్ని భక్తి చేయి, ఎవరిని నమ్ముకో, ఎక్కడికి వెళ్ళి పూజలు చేయి, ఎవరికి దండాలు పెట్టు, యేసు లేకుండా ఎవ్వరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఆమెన్ చెప్తాం, ఆమెన్. అందువల్ల చూడండి, యేసు ప్రభుని ఈ రోజుల్లో రెడ్డిళ్ళు నమ్ముకుంటున్నారు, నాయుళ్ళు నమ్ముకుంటున్నారు, కాపులు నమ్ముకుంటున్నారు, బ్రాహ్మణులు నమ్ముకుంటున్నారు, ముస్లింలు నమ్ముకుంటున్నారు, యోధులు నమ్ముకుంటున్నారు, అనేక మంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. హల్లెలూయా. ఒక కులం కాదు, అన్ని కులాల వారు యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పరే గట్టిగా. సో మారు మనసు పొందాలి. యేసు రక్షకుడు, యేసు దేవుడు అని మారు మనసు పొందిన తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని పెళ్లి బాప్తిసాలు, మా ఆయనగారు తాగేస్తున్నారండి, బాగా తాగుతున్నాడు, ఒక ఆమెలాగా తీసుకొచ్చింది, తాగుతున్నాడన్న బాప్తిసం ఇచ్చే, అప్పుడన్నా బాగుపడతాడేమో. అలా కాదమ్మా, తాగుడు మానిన తర్వాతే బాప్తిసం తీసుకోవాలి. లేదన్నా బాప్తిసం ఇచ్చే మానేస్తాడేమో అంటే బాప్తిసం ఇచ్చేసారు. బాప్తిసం ఇచ్చిన ఒకరోజు బాగున్నాడు, రెండో రోజు బాగున్నాడు, మూడో రోజు శుభ్రంగా 3 రోజులు కలిపి తాగేసాడు. ఇప్పుడు అలాగే ఉన్నాడు. నువ్వు బాప్తిసం తీసుకుని ఎవరైతే తప్పు చేస్తారో ఏదో ఒక రోజు అది నీకు శాపమే. నీ క్రియలే నీకు శాపాన్ని తీసుకొస్తాయి. బాప్తిసం తీసుకుంటారు కొంతమంది, విగ్రహాలకి పూజలు చేసిన దాన్ని తింటారు. బాప్తిసం తీసుకుంటారు చాలామంది, రకరకాల పాపాలు చేస్తారు, అవి నీకు శాపమే. బాప్తిసం తీసుకుని ఏ తప్పు, సిగరెట్ కాలుతారు, బీడీ కాలుతారు, అవి ఎప్పుడు కూడా నీ ఇంటికి అది శాపమే, నీకు అది మంచిది కాదు. బాప్తిసం తీసుకున్నావంటే ఇదో వ్రతం, ఇదో శిష్యరకం, ఇదో ఒక మార్గం. ఈ మార్గంలో నడుస్తూ పోవాలి. చప్పలు కొడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. వాళ్ళకి వచ్చిన ప్రశ్న 2వ వచనం చదవండి. వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళకి వేసిన ప్రశ్న, వారు అమ్మ అలా కాదు, 1వ వచనం చదవాలి. అపోల్లో కొరందులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? వాళ్ళకి వేసిన ప్రశ్న ఏమిటి? మీరు విశ్వసిస్తున్నారు కదా, చర్చికి వస్తున్నారు కదా, దేవుని బిడ్డలుగా ఉన్నారు కదా, మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, మీరు పరిశుద్ధాత్మను, హోలీ స్పిరిట్ని పొందితిరా అని అడిగాడు. ఇది మంచి ప్రశ్న, ప్రాముఖ్యమైన ప్రశ్న, అవసరమైన ప్రశ్న. అప్పుడు పౌలు కాదు, ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు వేస్తున్నాడు. మీనాక్షి, ఈ దేవుడు వేస్తున్న ప్రశ్న ఏమిటంటే, పరిశుద్ధాత్మను పొందుకున్నావా? నీకు నువ్వే అనుకో, ఇలాగా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా అనుకో, కళ్ళు మూసుకు అనుకో, నన్ను చూస్తా, నేను పరిశుద్ధాత్మను అనుకో. నీ ఆన్సర్ నాకు చెప్పాలి. నీకు మనసు ఏదో చెప్తుంది నీకు. లక్ష్మి, కళ్ళు మూసుకోను, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా? నీ మనసు ఏమంటుంది? పొందుకోలేదురా మూర్ఖుడా అందా? ఏమంది నీ మనసు? పొందుకున్నావు అందా? అంటే నీ అంత ధన్యుడు, నీ అంత ధన్యురాలు ఎవ్వరూ లేరు. నీ మనసు చెప్పేస్తుంది, ఎవరో చెప్పక్కర్లేదు. పరిశుద్ధాత్మను పొందుకున్నావో లేదో నీ మనసుకు తెలుసు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నా లేదో నేనంతా చెప్తాను, నాకు చెప్పడానికి రాదు. నేను పరిశుద్ధాత్మను పొందుకోలేదు, నీకు తెలియదు, నాకే తెలియాలి. నీ మనసు చెప్తుంది, బిడ్డ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అన్నాడు అంటది. లేకపోతే నువ్వు పొందుకోలేదు బిడ్డ, నువ్వు దానికోసం ఏడవాలి, కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర అడగాలని చెప్తాది. సంఘానికి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, పరిశుద్ధాత్మను పొందుకున్నారా లేదా? మనకి అవసరతే ఉండట్లేదు, అసలు ఈ ఆలోచన ఉండట్లేదు. ఆదివారం చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం, ఓ మెంబర్షిప్ ఉంది మాకు ఏం కాదు అనుకున్నట్టు వెళ్ళిపోతున్నాం. కానీ ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి.
దేవుళ్ళో ఎదగాలనేటువంటి పట్టుదల ఉండాలి. ఎదగాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటారు? చాలామంది నెత్తి మీద చెయ్యడితే కింద పడిపోవడం పరిశుద్ధాత్మ కాదు. నీ అంతటి నువ్వే దేవుని దగ్గర కనిపెట్టుకుని పాపాలన్నీ విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి, అది అగ్ని. పరిశుద్ధాత్మ అంటే ఏమిటండి? పరిశుద్ధాత్మ అగ్ని అంటాం. అగ్ని మనలోనికి వస్తే మనలో చీకటంతా, లోకమంతా, పాపమంతా కాల్చేస్తుంది. అగ్ని వచ్చినప్పుడు పురుగులన్నీ కాలిపోతాయా? అలాగే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉన్న చెడు, పాపం, కోపం, శాపం, కామం అన్నీ కాలిపోతాయి. కాలిపోయి మన శుద్ధులు అవుతాం. పరిశుద్ధాత్మ అనేది కేవలం గట్టిగా చప్పట్లు కొట్టి అరిసేసి దానికోసం కాదు. పరిశుద్ధంగా జీవించాలంటే, క్రమంగా నడవాలంటే పరిశుద్ధాత్మ అనేది ఖచ్చితంగా కావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. నీతో మాట్లాడతాడు దేవుడు, నీ అంతరంగంతో మాట్లాడతాడు. ఒక స్వరం నీకు వినిపిస్తుంది, ఒక స్వరం నిన్ను వినిపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. నీ లోపల బిడ్డా అని మాట్లాడే దేవుడు నీతో ఉంటాడు. మీ హృదయాలు పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలి. నువ్వు అడగాలి రోజుని, తండ్రి ఆత్మ నాకు ఇవ్వి, పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో ఆరాధన చేయాలి, పరిశుద్ధాత్మతో పాటలు పాడాలి, పరిశుద్ధాత్మతో నడవాలి. హల్లెలూయా చెప్పాలి. కనుక మీకు వేస్తున్న ప్రశ్న, మీరు పరిశుద్ధాత్మను పొందేరా? సార్ నేను మీకో ప్రశ్న వేస్తున్నాను, మీరు నాకు ప్రశ్న ఏంటి? మీరు నాకు ప్రశ్న ఏంటి? ఏంటి ప్రశ్న ఏంటి? పరిశుద్ధాత్మ పొందకపోతే నష్టం ఏమిటి? ఇప్పుడు వచ్చే నష్టం ఏమిటి? మేము బాప్తిజం తీసుకున్నాం కదా, బల్ల తీసుకుంటున్నాం కదా, చర్చికి వచ్చి పోతున్నాం కదా, పరిశుద్ధాత్మ పొందకపోతే నష్టం ఏమిటి అని అడిగేయండి. వేసారా? ఆన్సర్ ఇదిగో. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, ఆత్మ లేనివాడు నా వాడు. ఇప్పుడు నీ పరిశుద్ధాత్మ లేదనుకో, నువ్వు ఎవరు వారివి ఏమో నీకే తెలియాలి. దేవుడైతే క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నీవు దేవునికి చెందినవాడవు కావు. అల్లు చెప్దాం. అయ్యా యేసయ్యా నీ కానుకలు పెట్లో 2 లక్షలు వేసానయ్యా, అయ్యా యేసయ్యా మందిరానికి ఎకరం నేల ఇచ్చానయ్యా, అయ్యా యేసయ్యా ఇంకా చాలా చేశానయ్యా. బిడ్డ అవన్నీ చేసేవేమో కానీ ఆత్మ లేకపోతే నువ్వు నా వాడివి. నా రాజ్యంలో ఎవరు ఉంటారు తెలుసా? నా పిల్లలే ఉంటారు. మరి నీ పిల్లను కాదా, నేను కొడుకును కాదా అంటే ప్రభు ఇంకో మాట చెప్తున్నాడు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్పాలి. ఇప్పుడు నేను బిడ్డనంటే ఏమవ్వాలి? దేవుని ఆత్మచేత నడిపింపబడిన ప్రతివాడు ఏమవుతున్నాడండి? దేవుని కుమారుడు. అయ్యా ఇదేంటయ్యా తండ్రి నాయన, బాప్తిసం తీసుకోమంటివి తీసుకుంటుని, ఆత్మ కూడా పొందుకోవాలా? ఖచ్చితంగా ఆత్మ లేకపోతే మాత్రము దేవుని రాజ్యములో మనం ఉండలేము. అల్లు చెప్పాలి. ఆత్మను పొందుకోవాలి, అలాగే ఆత్మను నిలబెట్టుకోవాలి. ఆత్మను ఏం చేయాలండి? నిలబెట్టుకోవాలి. మనలో ఆత్మ నిలబెట్టుకోవాలి. చాలామంది పొందుకుంటారు, తర్వాత ఆత్మ విలువ తెలియకుండా లోకంలో కలిసిపోయి, పాపంలో కలిసిపోయి పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటారు. ఆత్మ నామెలోకి వచ్చినప్పుడు అలాగే ఉండిపోదు. దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, ఆత్మలో ఎదగాలి. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను వినండి. బైబిల్లో ఒక భార్య భర్తలు ఉన్నారు. ఈ భార్య భర్తలకి పిల్లలు లేరు. ఇట్లా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎంతో అవసరం ఇది. నేను వచ్చిపోతానంటే కాదు, నీలో ఒక రకమైన పట్టుదల ఉండాలి. పరిశుద్ధాత్మ కావాలని పట్టుదల ఉండాలి. భార్య భర్తలకి పిల్లలు లేకపోతే ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా పిల్లలు లేరు నాయన, పిల్లలు లేరు నాయన అంటే ప్రార్థన చేసుకుంటే దేవుని దూత ప్రత్యక్షమే, బిడ్డ నీ ప్రార్థన విన్నాను నేను, నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీ కుమారుని అనుగ్రహిస్తాను. అయితే కుమారుడు ఆత్మతో పుడతాడు అన్నాడు. నువ్వు పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. హల్లెలూయా. ఆ కుమారుడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు, ఫిలిష్తీయుల చేతిలో రక్షిస్తాడు. అతనికి నువ్వు సంసోను అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టమన్నాడు? సో సంసోను ఎదిగాడు, పెద్దవాడయ్యాడు.
పెద్దవాడు అయిన తర్వాత సైతానుడు కూడా ఇతడు ఎలాగైతే ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఎదుట అసలు ఏ సైతాను నిలబడదు. మీరు గమనించారా? పరిశుద్ధాత్మ నీకుంటే నీ అంత శక్తిమంతుడు ఎవరూ లేరు. ఇలాగ నేను బైబిల్ పట్టుకుని ఒక ఊరికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ ఇంట్లో ఒక ఆమె ఒర్లుతుంది, బాగా గట్టి గట్టి కేకలు వేస్తుంది, పెద్ద పెద్ద కేకలు వేస్తుంది, ఒర్లుతూ ఉంది, ఒళ్ళంతా ఇరుచుకుంటుంది. పాస్టర్ ఇలా వచ్చి ప్రార్థన చేయ, వాళ్ళు మన విశ్వాసులు గారు ఏమి కాదు రమ్మంటే సరే అని ఇలా అడుగు పెట్టా. కేకలేసి ఆమె టపక్ మన కింద పడ్డది. ఆమెకి నేను ప్రార్థన చేయలేదు, నెత్తి మీద చేయి పెట్టలేదు, ఏం లేదు. వెంటనే కింద పడిపోయి నాకేమైంది అంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ ఎంత అవసరమో చెప్తాను. నేను మోసానగర్లో అద్దెకున్నాను. అప్పుడు పెరుమల్ హెల్త్ కేర్ లిమిటెడ్లో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఆఫ్ మంగళవారం ఆఫ్. సో మంగళవారం ఆఫ్ అయితే ఎవ్రీ ట్యూస్డే నేను ఉపవాసం ఉండేవాడిని. ఆఫ్ రోజు కదా అని చెప్పేసి ఆఫ్ రోజుని ఉపవాసం ఉండి ప్రార్థన, మందిరం లేదు ఏం లేదు, ప్రార్థన చేసుకున్నప్పుడు మధ్యాహ్నం 1 గంటకి ప్రాంతానికి ఉపవాస ప్రార్థనలో ఉన్నాను నేను. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నువ్వు లేచినాడు అన్నాడు. వెంటనే నేను బైబిల్ పట్టుకుని ప్రార్థన ఆపేసి మోసానగర్ నుంచి అప్పుడు కేఫెత్నిక్ అనే హోటల్, స్ట్రైట్ వెళ్తే కేఫెత్నిక్ హోటల్ ఉండేది, ఆడ వరకు నా ముందు ఒక పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఒక బాణం గుర్తు లాంటి ఒక వెలుగు నా ముందు నడిచింది. ఆ రోజు అంత రాత్రి వెలుగు కనబడచ్చు, కానీ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఒక వెలుగు నా ముందు నడిచింది. ఆ వెలుగును వెంబడించుకుంటూ, అప్పుడు నేను జైరాబాద్ కొత్త, అల్లిపూర్ ఏడుంటుందో కూడా తెలియదు మనకి, అల్లిపూర్ ఏడుంటుందో కూడా తెలియదు. సో ఆడ వరకు ఆగాను. అక్కడ మాయమైపోయింది వెలుగు. ప్రభువా ఇక్కడ నన్ను నిలబెట్టేవాడు తండ్రి అంటే మళ్ళా వెలుగు నాకు ప్రత్యక్షమై సీదా ఫ్యామిలీ దాబా ఉండేది అక్కడ, ఇప్పుడు తీసేసినట్టు ఫ్యామిలీ దాబా వైపుకి అలాగా నడుచుకుంటూ వెలుగు ముందుకెళ్తుంది. నేను బైబిల్ పట్టుకుని నడుచుకుంటానే అప్పుడు బండ్లు గిండ్లేరు ముందుకెళ్ళాను. గుల్జార్ హోటల్ దగ్గర ఆగింది. ప్రభువా నీకే స్తోత్రం, ఇక్కడ నడిపించావు హోటల్ దగ్గర, అసలు ఏమిటి ఉద్దేశం ప్రభువా అనుకున్నాను. మళ్ళా వెలుగు కాంపౌండ్ మిషన్ కాంపౌండ్ పక్క నుంచి నడిచింది. దాన్ని వెంబడి అప్పుడు వెల్లన్ గారు ఎవరో తెలియదు, సుజాత ఎవరో తెలియదు, ఎవరు నాకు పరిచయం లేదు. అలా వచ్చి ఇక్కడ 2 అంతస్తుల బిల్డింగ్ ఉండేది, 3 అంతస్తులు. మన బీజేపీ లీడర్ పోటీ రాజ్ కుమార్ గారు, మన సుశీలమ్మ గారి ఇంటికి సీసీ రోడ్డు అప్పుడు ముందు చూసారా రోడ్డు, ఆ రోడ్డు దగ్గర ఆగింది ఆ వెలుగు. అక్కడ ప్రార్థన చేసి ప్రభువా తండ్రి నా ఇక్కడ ఆపావు తండ్రి, ఇదేంటి, ఇది ఏ ఊరు ఏంటి అని అడిగితే మళ్ళా ప్రత్యక్షమయ్యి అదే వెలుగు సీదా నడిచి ఇప్పుడు ఈ రోడ్డు బంద్ అయింది, కానీ అప్పుడు ఆ రోడ్డు ఉండేది. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది పక్కన, మన చర్చి పక్క నుంచి రోడ్డు, అదే రోడ్డు ఉండేది. ఆ పక్కన రోడ్లు ఏముండే కాదు. అలా వచ్చి వెలుగు వచ్చి ఇదంతా జామ చెట్లు, ఇవంతా కూడా పొలాలకు గిలాలకు ఇల్లు ఏం లేవు, ఏ మొక్క ఇల్లు లేవు. ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు దగ్గర ఆగింది. పెద్ద వేప చెట్టు పక్కన ఒక పాముల పుట్ట, అక్కడ ఆగింది. అక్కడ ఆగిన తర్వాత మళ్ళా ప్రభువా ఇక్కడి నుంచి ఎక్కడ నడిపించావంటే ఆ వెలుగు నాకు ప్రత్యక్షం కావట్లేదు. అక్కడే నా చెప్పులు తీసి ఆ వేప చెట్టు కింద మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా నాయన ఇక్కడికి ఎందుకు నడిపించావు ప్రభు అంటే, దేవుడు అంటాడు ఇక్కడ మల్లన్న అనేటువంటి ఒక వ్యక్తికి బాగలేదు, నువ్వు ప్రార్థన చెయ్యాలి అన్నాడు. అప్పుడు ఇక్కడ మేకలు మేపుతున్నాడు ఒక ఆయన, బాబు ఇక్కడ మల్లన్న అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడు, ఆయన బేగారు ఆయన అన్నాడు. అతనికి ప్రార్థన చెయ్యాలనుకుంటున్నానంటే అతను బాగలేదు, మరి పండిండు మంచం మీద పండిండు, మరి నువ్వు అతను మరి క్రిస్టియన్ కాదే, బేగారైనా నీతో ప్రార్థన చేయించుకోవడమే అన్నాడు. అప్పుడు ఊరు కొత్త, అయ్యో మరి క్రిస్టియన్ కాదంటున్నాడు, ప్రార్థన చేయించుకొని అంటున్నాడు అని చెప్పేసి నేను ప్రార్థన చేయలేదు. కొంతకాలానికి ఆయన చచ్చిపోయాడట. హల్లెలూయా. కానీ అక్కడ ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను. కొద్ది తర్వాత నేను హల్లిపూర్లో వచ్చి ఆరాధన పెట్టి 2 సంవత్సరాలకి మందిరం కట్టాలనుకున్నప్పుడు మళ్ళీ అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేసావో అక్కడ నాకు ఆలయం కట్టన్నాడు.
2 సంవత్సరాలు అయింది అది జరిగి. అనుకున్నాను, ఎక్కడ ప్రార్థన చేశాను ప్రభు అని నాకు గుర్తొచ్చినప్పుడు, అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇదంతా గుర్తొచ్చింది. చూసారా, పరిశుద్ధాత్మకు తెలుసు ఎక్కడ మోసానగరు, ఎక్కడ మల్చల్మ, ఎక్కడ చెట్లంకటాపురం, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ కాకినాడ, ఎక్కడుండేవాడిని దేవుడు ఎక్కడికి నడిపించాడు. తండ్రికి తెలుసు నిన్ను ఎక్కడ పెట్టాలో, ఎక్కడి నుంచి. ఇదంతా దైవుని ప్రణాళిక. అందుకే పరిశుద్ధాత్మ లేకపోతే ఎటు పడితే అటు పోతావు, ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటావు, నీకు తలంపుకి ఏది వస్తే అదే చేస్తావు. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎక్కడ ఆగాలి, ఎక్కడ నడవాలి, ఎక్కడ కట్టాలి, అన్నీ ఆయనే బోధిస్తాడు. చాలామందికి ఈ బోధకుడు ఉండడు, ఈ పరిశుద్ధాత్మని బోధకుడు ఉండడు. చేసేద్దాం, ఆగేద్దాం అనుకుంటారు. అలా ఉండొద్దు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి నిన్ను నడిపిస్తాడు. సంసోన్లోకి వచ్చి బలవంతుడుగా ఉన్నాడు. ఒకరోజు పెద్ద సింహం వచ్చింది. సంసోన్ ఏం చేశాడు తెలుసా? ఆత్మపూర్ణుడై మేకపిల్లని చీల్చినట్టు చీల్చి అవతల పాడేశాడు. అయితే సైతాన్ అనుకుంటుంది, వీడిని ఎదిరించాలన్నా, వీడిని జయించాలన్నా ఈయనలో నుండి ఆత్మను తొలగించాలని ఒక పాపపు రూపంలో సైతానుడు ఎప్పుడు పెద్ద పెద్ద కోరలతోటి దెయ్యంలా నీ దగ్గరికి రాడు, అందమైన పాపంలో వస్తాడు అనుకుంటాడు. సైతానుడు భూతంలో వస్తాడేమో అనుకో, ఆడు తేనె పూసిన కత్తె. తేనెనే చూస్తావు కానీ లోపలున్న పొదున్ని, కత్తిని మనం చూడలేం. ఒక అందమైన పాపం కింద వచ్చాడు. సంసాను పడిపోయాడు. తోడల మీద పడుకోబెట్టి లాలించి అంటుంది, సంసోను నీ బలం ఎందులో ఉందో చెప్పవా, నీ శక్తి ఎందులో ఉందో చెప్పవా, ఇంత బలం, ఇంత ఆశీర్వాదం ఎందులో ఉందో చెప్పవా. నీకు తెలుసా, మన బలం పరిశుద్ధాత్మలోనే ఉంది, మన ఆశీర్వాదం పరిశుద్ధాత్మలోనే ఉంది, మన జయము పరిశుద్ధాత్మలోనే ఉంది. అల్లుడి అనరే, మీకు ₹1,00,00,000 కావాలా, పరిశుద్ధాత్మ కావాలా? మీ అంత అబద్ధికులు ఎవరూ లేరు, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ పక్కన పెట్టు, ముందు డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. బిడ్డలారా, ఆత్మ మనకి ఎంతో ఐశ్వర్యం. సంసోను నీ బలం ఎక్కడుందో చెప్పంటే, ప్రాణము మీద విసికి వచ్చి పాపములో పడినవాడు బతుకు మీద విరక్తి వచ్చేస్తుంది. పాపములో పడిన వాడికి ఈ రోజులో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు తెలుసా? వాళ్ళకి ఆదరించే వాక్యం లేక. సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారు తెలుసా? ఆదరించే దేవుడు లేక, మాట్లాడే దేవుడు దొరకక రకరకాల విష ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణము మీద విసుగు పొంది సంసోను చావగోరి, నా బలము పరిశుద్ధాత్మలో ఉంది, ఆ పరిశుద్ధాత్మ నా అభిషేకంలో ఉందంటాడు. తలలో ఉందనగా తల మొత్తం గుండు గుట్టించేస్తుంది. దుఃఖాక్రాంతుడై పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోతాడు. అంతవరకు ఎన్నో ప్రమాదాల నుండి కాపాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే బలవంతంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అడుగులు వేశాడో ఆత్మ దూరం అయిపోతుంది. ఆత్మ ఎప్పుడైతే దూరం అయిపోయిందో ఒంటరివాడైపోయాడు, బలహీనుడైపోయాడు, శక్తి లేనైపోయాడు. సంసోను, ఫిలిష్తీయులు వస్తున్నారంటే ఎప్పటిలాగే విరజిమ్ముదుకుందాం అనుకున్నాడు. కానీ వచ్చారు, పట్టుకున్నారు, కళ్ళు 2 పీకేశారు, తిరగలి విసురుతున్నాడు, పిండి విసురుతున్నాడు. అయ్యో ప్రభా, నేను ఎంత దుర్మార్గునున్నా, ఎంత పాపినున్నాను ప్రభా. అడగక ముందే తల్లి గర్భంలో ఉండగానే నాకు పరిశుద్ధాత్మనిచ్చావు, కానీ దాన్ని నేను కాపాడుకోలేకపోయాను. మీలో అలా ఉన్నారా ఎవరైనా? పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? అన్నిలతో కలిసిపోతున్నావు, ఆచారాలతో కలిసిపోతున్నావు, పాపాలతో కలిసిపోతున్నావు, చూడకూడని చూస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఏం కాదు. పరిశుద్ధాత్మ ప్రత్యేకుడు. నీలో ఉంటే నువ్వు ప్రత్యేకంగానే జీవిస్తావు. లోకంతో కలవకూడదు, లోకంతో కలవకూడదు. మనం ప్రత్యేకంగా జీవించాలి. దేవుడి అక్టోబర్ నెలలో నేను ప్రత్యేకంగా జీవించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ. Yeah.